పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో పాటు అటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే పవర్ స్టార్ వారసుడు అఖిరానందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అఖిరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అఖిరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో ఉన్నాడు అఖిరానందన్. అఖిరా నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ పొందుతున్నాడు. అలాగే జిమ్ లో వర్కౌట్ చేస్తూ బాడీ బిల్డ్ చేస్తున్నాడు. ఇటీవల తండ్రి పవన్ తో కలిసి సనాతన ధర్మ యాత్ర కూడా చేశాడు అఖిరా. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే అఖిరానందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ అనేది ఫిక్స్ అని సన్నిహిత వర్గాల సమాచారం. కానీ ఆ ఎంట్రీ ఇప్పట్లో కాదని కూడా వెల్లడించారు. అందుకు సుమారుగా 2 సంవత్సరాలకు పైగానే సమయం ఉందని, ఆ తర్వాత మాత్రమే అఖిరా ఎంట్రీ ఉంటుందని తెలిపారు. ఈలోగా నటనలోనూ అలాగే డాన్స్ మిగిలిన విభాగాల్లోనూ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకోనున్నాడట అఖిరా. అయితే అఖిరా ఇప్పటికే దర్శకత్వ శాఖలోనూ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గాను ప్రావీణ్యం సాధించాడు. తన తండ్రి నటిస్తున్న ఓజీ సినిమాను తమన్తో కలిసి వర్క్ చేస్తున్నాడట అఖిరా. మొట్టమొదటిగా అఖిరా డెబ్యూ కోసం పవన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే పవన్ ఫస్ట్ చాయిస్ గా నిలవబోతున్నాడు. త్రివిక్రమ్ కు 2 ఏళ్ల పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా మీద వర్క్ చేస్తాడు. ఆ తర్వాత అఖిరా సినిమా కోసమే త్రివిక్రమ్ తన టీమ్ తో పనిచేస్తాడని తెలుస్తోంది. అఖిరా ఎంట్రీని 2027 తర్వాతే పవన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ లేదు. కాస్త మ్యాన్లీ లుక్ రావాలంటే కాస్త ఏజ్ రావాలి అనే ఆలోచన మాత్రమే దీని వెనుక ఉంటుంది. పైగా సరైన అద్భుతమైన స్క్రిప్ట్ కూడా దొరకాలి. దానికోసం వెతుకులాడితే దొరకదు. ఎప్పుడో అప్పుడు దానంతటా అదే సడన్ గా వస్తోంది. ఈలోగా పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు 2 ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ. ఈ 2 సినిమాలు పూర్తి కావడానికి పెద్దగా టైం అక్కర్లేదు. కానీ ఆ పాటి టైం కూడా పవన్ కేటాయించలేకపోతున్నారు. పట్టుమని చెరో 10 రోజులు కేటాయిస్తే 2 సినిమాలు పూర్తయిపోతాయి. నాగవంశీ, సితారా అంతా ఒకే కాంపౌండ్. అది పవన్ కి సొంత బ్యానర్ గా భావించే కాంపౌండ్ కావడం విశేషం. అందుకే అఖిరా బాధ్యతలను వారికే అప్పగించారట పవన్. అన్ని రకాలుగా సిద్ధమయ్యాక అఖిరా హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో పాటు అటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే పవర్ స్టార్ వారసుడు అఖిరానందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అఖిరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అఖిరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో ఉన్నాడు అఖిరానందన్. అఖిరా నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ పొందుతున్నాడు. అలాగే జిమ్ లో వర్కౌట్ చేస్తూ బాడీ బిల్డ్ చేస్తున్నాడు. ఇటీవల తండ్రి పవన్ తో కలిసి సనాతన ధర్మ యాత్ర కూడా చేశాడు అఖిరా. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే అఖిరానందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ అనేది ఫిక్స్ అని సన్నిహిత వర్గాల సమాచారం. కానీ ఆ ఎంట్రీ ఇప్పట్లో కాదని కూడా వెల్లడించారు. అందుకు సుమారుగా 2 సంవత్సరాలకు పైగానే సమయం ఉందని, ఆ తర్వాత మాత్రమే అఖిరా ఎంట్రీ ఉంటుందని తెలిపారు. ఈలోగా నటనలోనూ అలాగే డాన్స్ మిగిలిన విభాగాల్లోనూ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకోనున్నాడట అఖిరా. అయితే అఖిరా ఇప్పటికే దర్శకత్వ శాఖలోనూ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గాను ప్రావీణ్యం సాధించాడు. తన తండ్రి నటిస్తున్న ఓజీ సినిమాను తమన్తో కలిసి వర్క్ చేస్తున్నాడట అఖిరా. మొట్టమొదటిగా అఖిరా డెబ్యూ కోసం పవన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే పవన్ ఫస్ట్ చాయిస్ గా నిలవబోతున్నాడు. త్రివిక్రమ్ కు 2 ఏళ్ల పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా మీద వర్క్ చేస్తాడు. ఆ తర్వాత అఖిరా సినిమా కోసమే త్రివిక్రమ్ తన టీమ్ తో పనిచేస్తాడని తెలుస్తోంది. అఖిరా ఎంట్రీని 2027 తర్వాతే పవన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ లేదు. కాస్త మ్యాన్లీ లుక్ రావాలంటే కాస్త ఏజ్ రావాలి అనే ఆలోచన మాత్రమే దీని వెనుక ఉంటుంది. పైగా సరైన అద్భుతమైన స్క్రిప్ట్ కూడా దొరకాలి. దానికోసం వెతుకులాడితే దొరకదు. ఎప్పుడో అప్పుడు దానంతటా అదే సడన్ గా వస్తోంది. ఈలోగా పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు 2 ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ. ఈ 2 సినిమాలు పూర్తి కావడానికి పెద్దగా టైం అక్కర్లేదు. కానీ ఆ పాటి టైం కూడా పవన్ కేటాయించలేకపోతున్నారు. పట్టుమని చెరో 10 రోజులు కేటాయిస్తే 2 సినిమాలు పూర్తయిపోతాయి. నాగవంశీ, సితారా అంతా ఒకే కాంపౌండ్. అది పవన్ కి సొంత బ్యానర్ గా భావించే కాంపౌండ్ కావడం విశేషం. అందుకే అఖిరా బాధ్యతలను వారికే అప్పగించారట పవన్. అన్ని రకాలుగా సిద్ధమయ్యాక అఖిరా హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడం
ఖాయం. ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయని చెప్పొచ్చు.